సో ఆల్రెడీ తమ్మునేలు చూసి వచ్చిన మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పటికే. మహేష్ బాబు గారు ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో వాయిస్ ఓవర్ అవ్వబోతున్నారు అని అనుకుంటే మీరు పప్పులో కాల్ వేసినట్టే. దాంతో పాటు ఇంకా చాలా చాలా మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే లైక్ ఇప్పుడు ఆ మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ కి వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ గారు ఇంకా ఎన్టీఆర్ గారికి మధ్య వచ్చే వార్ సీన్ లో అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం వీళ్ళిద్దరూ చేసిన రిహార్సల్స్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందే చెప్పాలి. దాంతో పాటు RRR లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా రామ్ చరణ్ గారు నాటు నాటు సాంగ్ కి ఎలా డాన్స్ చేశారో ఆ కైండ్ ఆఫ్ డాన్స్ కూడా మనకి వార్ 2 లో ఉండబోతుంది. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. మీరు కానీ ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి నా ఛానల్ ఉన్న కంటెంట్ చూసి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారు ఈ వార్ 2 మూవీలో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. బట్ ఆ వాయిస్ ఓవర్ ఎలా ఉండబోతుంది అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారిని ఆడియన్స్ కి పరిచయం చేసే ఒక వాయిస్ ఓవర్ అయితే మహేష్ బాబు గారు ఇవ్వబోతున్నారు. సో ఇలా మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఈ మూవీలో కేవలం ఏదో ఒక సింగిల్ బిట్ లో కాకుండా మూవీలో చాలా చోట్ల అయితే మహేష్ బాబు గారు ఈ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నారు. మెయిన్ వీళ్ళిద్దరు పరిచయాలకి మహేష్ బాబు గారు ఇచ్చే వాయిస్ ఓవరే మూవీలో చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుందంట. అలాగే మా తెలుగు వరకు అయితే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇస్తారు. ఓకే, మరి వాట్ అబౌట్ ది బాలీవుడ్ ఆడియన్స్? హిందీలో వాయిస్ ఓవర్ ఎవరు ఇవ్వబోతున్నారు అంటే, హిందీలో వీళ్ళిద్దరు పరిచయాల సీన్లు గానీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఎలివేషన్స్ గానీ వీటిలన్నిటి కూడా మనకి మహేష్ బాబు గారు ఇక్కడ ఎలా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారో, అక్కడ హిందీలో రణబీర్ సింగ్ అయితే ఈ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నారు. సో రణబీర్ సింగ్ కూడా అక్కడ చాలా ఫెమిలియర్ స్టార్ హీరో అనే చెప్పొచ్చు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఓన్లీ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ వీళ్ళిద్దరి కోసం ఈ సినిమాని అయితే స్పెషల్ గా డిజైన్ చేశారు అని అయితే చెప్తున్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఇలా ఓన్లీ వీళ్ళిద్దరు హీరో ఫ్యాన్స్ కోసమే ఈ సినిమాని డిజైన్ చేయడం అంటే అది అదర్ హీరో ఫ్యాన్స్ కి ఒకవేళ నచ్చకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక డౌట్ ఉంది. సో ఇప్పుడు కూడా మూవీని ఓన్లీ కేవలం ఏదో ఇద్దరు హీరోస్ కోసం లేదా ఇద్దరు హీరో ఫ్యాన్స్ కోసం డిజైన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఏదైనా మనం సినిమాని డిజైన్ చేసామంటే అది అందరు ఆడియన్స్ కి కూడా నచ్చాలి. కేవలం ఫ్యాన్స్ కే కాకుండా జనరల్ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా సినిమా ఉండాలి. ఓకే, పర్వాలేదు. అలాగే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారికి ధీటుగా ఎన్టీఆర్ గారి రోల్ ఉండబోతుందని మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిది నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్ అని చెప్తున్నారు. అంటే నెగిటివ్ క్యారెక్టర్ కాదు, నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ముందు అదిరిపోయే అప్డేట్స్ అయితే 2 ఇవ్వబోతున్నాను. మీకు దిమ్మ తిరిగిపోద్ది అప్డేట్స్ ఉంటే. సో ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ మూవీ తర్వాత ఇంకో 2-3 హిందీ మూవీస్ కూడా ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు సైన్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఆల్రెడీ RRR తో పాపులర్ అయ్యారు. దాని తర్వాత దేవరా కూడా అక్కడ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు వార్ 2 లో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వార్ 2 మూవీకి అదిరిపోయే ఓపెనింగ్స్ కూడా రావచ్చు అని ట్రేడ్ పండితులు అయితే మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇదే మాట్లాడుకున్నాం కానీ ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ గానీ డిజైన్ గానీ ఎలా ఉంటది అనేది మనకి ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. సో ఎన్టీఆర్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆల్రెడీ లాక్ చేసేసారంట. సో ఈ పోస్టర్ వచ్చాక ఇండియా అంతా కూడా ఎన్టీఆర్ కోసం మాట్లాడుకోబోతున్నారు అనే టైప్ లో అయితే ఎన్టీఆర్ గారి లుక్ ని పోస్టర్ లో డిజైన్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి ఏదైనా మంచి అకేషన్ కోసం అయితే మూవీ టీం వెతుకుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే మేలో ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి సో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వెయిట్ చేయండి, అదిరిపోయే అప్డేట్ చెప్తాను. కానీ అంతకన్నా ముందు ఇంకొక 2-3 అప్డేట్స్ చెప్పేసి ఫైనల్ గా మీకు దెమ్మదిరిపోయే అప్డేట్ అయితే చెప్తాను. వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ఖాన్ ఇంతకు ముందు బ్రహ్మాస్త్ర మూవీ తీశారు. సో బ్రహ్మాస్త్ర మూవీ అయితే నాకు పెద్ద అయితే నచ్చలేదు. బట్ అక్కడ ఒక ఫార్ములా అయితే యూజ్ చేశారు ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ఖాన్ గారు. ఏంటంటే బ్రహ్మాస్త్ర మూవీలో అక్కడ రణబీర్ కపూర్ అంటే ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్ ఒక అపీరియన్స్ గానీ పరిచయం ఉంది. కాకపోతే సౌత్ లో కూడా సినిమా బిజినెస్ చేయాలి కాబట్టి అక్కడ నాగార్జున పెట్టారు. సో ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ ఏమైనా ఫాలో అవుతున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే హృతిక్ రోషన్ ఆల్రెడీ బాలీవుడ్ యాక్టర్ కాబట్టి నార్త్ లో బాగా పాపులర్. అలాగే ఇది పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ సౌత్ నుంచి కూడా ఏదైనా ఒక పాపులర్ హీరోని తీసుకోవాలి కాబట్టి ఎన్టీఆర్ గారిని తీసుకున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా అపీల్ కోసం ఇలా చేశారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఏదైనా సరే ఇద్దరు కాంబినేషన్ లో మూవీ ఉంటే అదిరిపోద్ది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు ఫేస్ టు ఫేస్ తలబడి ఒక యాక్షన్ సీన్ అయితే చేయబోతున్నారు. దానికోసం ఇంచుమించి 25 కోట్లు అయితే ఖర్చు పెట్టారంట. అలాగే ఈ సీక్వెన్స్ అంతా కూడా మనకి ఒక 100 గంటలు అయితే షూట్ చేశారంట. సో ఇలా 100 hours ని షూట్ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, ఇద్దరు హీరోలు కూడా ఫేస్ టు ఫేస్ యాక్షన్ సీన్స్ ని షూట్ చేసేటప్పుడు చాలా రీటేక్స్ అయితే పడ్డాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా స్టంట్ సీక్వెన్స్ కాబట్టి రీటేక్లు పట్టడం అనేది చాలా సాధారణమైన విషయం. అందుకని చెప్పి టోటల్ ఈ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయడానికి 100 hours అయితే తీసుకుందంట. అలాగే ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది మనకి ఇంతకు ముందు వచ్చిన ధూమ్ గానీ అలాగే వార్ పార్ట్ 1 మూవీలో ఫైట్ సీన్స్ ని తీయడానికి ఎంత ఖర్చు అయిందో అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టయితే ఈ వార్ 2 లో ఫైట్ సీక్వెన్స్ అయితే తీయబోతున్నారట. అలాగే అసలు ఎందుకు అంత ఖర్చు అయింది అంటే హెవీ డ్యూటీ మిలిటరీ వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ ఫైట్ సీక్వెన్స్ లో చూపించబోతున్నారు. సో ఇదంతా ఎందుకంటే ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది ఇంకా చాలా గ్రాండ్ స్కేల్ లో కనిపించడానికి మనకి ఇంత ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు అసలైన మ్యాటర్ అదేంటంటే
ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. సో యాక్చువల్ గా ఇలాంటి భారీ యాక్షన్ సీన్ అనేది షూట్ చేయడానికి ముందే రిహార్సల్స్ అనేవి చేస్తారు. ఎందుకంటే రిహార్సల్స్ చేయకపోతే అది పర్ఫెక్ట్ గా రాదు. కాకపోతే మనకి వార్ 2 లో ఈ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీనికోసం ఆల్రెడీ ఇద్దరు హీరోలు కూడా 3 weeks అయితే రిహార్సల్స్ చేశారట. కాకపోతే ఇద్దరు సెపరేట్ గా చేశారు, ఇద్దరు కలిపి అయితే చేయలేదు రిహార్సల్స్ అనేవి. మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ ఫైట్ సీన్ లో ఇద్దరు హీరోలు మెయిన్ ఉన్నప్పుడు ఆ రిహార్సల్స్ అనేవి ఇద్దరు కలిపి చేయాలి కదా, లేకపోతే ఎలా అని డౌట్ రావచ్చు. సో ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ఖాన్ గారు ఏం ఆలోచించారంటే స్టోరీ పరంగా వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఫ్రెండ్లీ కెమిస్ట్రీ అయితే ఉండకూడదు. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య కూడా రైవల్రీయే మనకి కనిపించాలి. కాబట్టి ఒకవేళ ఇద్దరు కలిపి ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ చేస్తే మనకి ఎక్కడో ఇద్దరి మధ్య కూడా ఒక ఫ్రెండ్లీ కెమిస్ట్రీ అది క్రియేట్ అయిపోయి మనకి నేచురల్ గా రైవల్రీ ఉన్నట్టు అనిపించదు. కాబట్టి వీళ్ళిద్దరిని వేరుగా రిహార్సల్స్ చేయించి మనకి షూట్ లొకేషన్ లో ఇద్దరికి కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేసినమాట. సో ఇది నిజంగా దెమ్మ తిరిగిపోయే విషయం. నాకు తెలిసి ఇలా ఎప్పుడూ కూడా ఇండియన్ హిస్టరీలో జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే RRR లో ఎన్టీఆర్ గారు ఇంకా రామ్ చరణ్ గారు నాటు సాంగ్ కి ఎలాగైతే ఇద్దరు కలిపి ఒక అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారో అలాంటిదే ఇక్కడ మనకి హితుక్ రోషన్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 లో అయితే చేయబోతున్నారు అని అయితే చెప్తున్నారు. ఈ విషయం మనకి హితుక్ రోషన్ గారు చెప్పారు. సో హితుక్ రోషన్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు కలిపి చేయబోయే డాన్స్ కోసం హితుక్ రోషన్ గారు సరదాగా ఏం చెప్పారంటే జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలంటే నా కాలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని ఒక చిన్న జోక్ అయితే వేశారు. ఇంకా అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారంట. స్టైలిష్ గా అంటే ఇప్పుడు అది షిప్ లో ఉండబోతుందంట జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ సీన్. అంటే మనకి పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ టైప్ ఆఫ్ ఒక పైరేట్ థీమ్ తో ఈ యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారని చెప్తున్నారు. సో ఈ షిప్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ కోసం కూడా చాలా గట్టిగానే డబ్బులు ఖర్చు పెట్టారని అయితే చెప్తున్నారు. టోటల్ గా ఈ మూవీ బడ్జెట్ వచ్చి 300 కోట్లు అని చెప్తున్నారు. అలాగే హితుక్ రోషన్ ఇంకా టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన వార్ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అంతకన్నా స్పెషల్ గా ఈ వార్ 2 మూవీ అనేది మ్యాసివ్ హిట్ అవ్వాలని చెప్పి ఈ మూవీని చాలా స్పెషల్ గా డిజైన్ చేశారంట ఈ మూవీ తెలుగు డైరెక్టర్. నెక్స్ట్ ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ అయితే ఎండింగ్ వచ్చేసింది. హితుక్ రోషన్ గారితో ఎన్టీఆర్ చేసే యుద్ధానికి బిగ్ స్క్రీన్స్ అన్ని కూడా బ్లాస్ట్ అవ్వబోతున్నాయి అనే టాక్ అయితే మనకి బయటకు వచ్చింది. సో ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.